విని మధుర స్వప్నం ఈ కళ నిజమై తీరవలి. ఆ రత్నాల వ్యాపారికి అంత సాహసమా? వాడే విక్రమార్కుడా? వీల్లేదు. ఉపేక్షించినా నేను అపేక్షించిన కన్య దూరము. జై శాంభవి. తొలగవే అదృశ్యకరణి. నీ రూపము నిజముగా లోకమోహనమేనే. ఏ జిగిలి వస్తి మన్నవా వస్తి. అయ్యా గుమ్మ గుమ్మ ఎవరి సోయగత్తె? మా ఏలిక సాని. ఆ మైకము తొలగింతునా, అందమైన సింధుగట్టి అలరింతునా. ఆగవే జిగిలి ఆగు. పునుకు మాని లేవగానే బెరుకు పడకుండా పలకరించు. మాపై కంటగింపు లేకుండా కంట కనిపెట్టి ఉండు. మనవు మాట తెలియగానే మరలి వద్దు. అయ్యా మన్నవ మనిషితోడు లేకుండా మన్నగలదా? నేనెంతైనా మంత్రాల మారినే కదా. అవునవునే జిగిలి, ఆడతోడు పంపుదును. అంతవరకు చెంతనుండు. లెస్స మన్నవా లెస్స. జై శాంభవి. దుర్జయ, దుర్జయ. మహారాజా, పుష్కరావతి నుండి ఎప్పుడొచ్చారు? ఆ స్వయంవరం. ఆగు, ఇది అతి రహస్య విషయం. ఈ నగరమునకు నైరుతి దిక్కున మహారణ్య మధ్యమున ఒక రహస్య గుహాలయం కలదు. అది మా ఉపాసనా మందిరం. లోకమోహిని అందు నిద్రించుతున్నది. ఇప్పుడు సత్వరమే ఒక విశ్వాసపాత్రురాలైన దాసిని ఆమె పరిచర్యకై నియోగించు. మహారాజా, ఇంతటి రహస్య విషయంలో ఏ పరిచారికను నమ్మరాదు. తమ అనుజ్ఞ అయితే నా కుమార్తె మందారమాలను. మంచిది. ఈ అదృశ్య గులికి నామికి దీని ప్రభావమున రాకపోకల రహస్యముగా సాగించవచ్చు. మేము పుష్కరావతికి మరలిపోవాలను. రేపు తిరిగి రాగలం. తమ ఆజ్ఞ.